నమస్తే సార్. చెప్పండి సార్, నా సెకండ్ మ్యారేజ్, మా మిస్సెస్ కూడా సెకండ్ మ్యారేజ్. ఓకే. ఆల్రెడీ షీజ్ డైడ్, ఇతను ఈమె భర్త డైడ్, నా భార్య కూడా డైడ్. ఓకే. ఆమెకు ఆల్రెడీ సిజరీన్, మామూలు జనరల్ 2 పిల్లలు ఉన్నారు. ఆపరేషన్ అయిపోయింది. మళ్ళీ నేను పిల్లలు కావాలనుకుంటున్నాను. ఒక నంద్యాల అక్కడ హాస్పిటల్కి వెళ్ళాము, నిలబడి ఐవీఎఫ్కి వెళ్ళాము. ఐవీఎఫ్కి వెళ్తే అక్కడ మాకు సక్సెస్ ఏం కాలేదు. మీ యూట్యూబ్ చూసబట్టి దాదాపు ఒక 1 వీక్, అంతే, జస్ట్ 1 వీక్ అవుతుంది. నేను ఆల్రెడీ ఇంకా నా కన్ఫర్మ్ పిల్లలు కావాలని నిర్ణయించుకున్నాను. అక్కడికి వెళ్తే వాళ్ళు ఐవీఎఫ్కి అయితే మీకు సక్సెస్ అవుతుందని చెప్పారు. అక్కడ మీరు చెప్పినట్టు ఇప్పుడు మీరు ఏం చెప్పారు అన్ని అక్కడ అంతట్టు చేసేసారు. నేను పూర్తిగా డిసప్పాయింట్ అయిపోయాను. కానీ నాకు ఒక నమ్మకం ఏర్పడింది, పక్క నమ్మకం ఏర్పడింది మీ ఐవీఎఫ్ చూసిన తర్వాత. అందుకు కన్ఫామ్గా వచ్చాను సార్. అలాగే ఇప్పుడు ట్యూబులు ఆల్రెడీ 2 పిల్లలు పుట్టాక ట్యూబెక్టమీ ఆపరేషన్ అయిపోయిందా? అయిపోయింది సార్. తర్వాత రీకెనలైజేషన్ ఏమన్నా చేశారా? చేయలేదు. కాబట్టి రీకెనలైజేషన్ చేయకపోతే ఐవీఎఫ్ఏ అంటారు బయట అంతా. ఎందుకంటే ట్యూబులు ఓపెన్ లేదు కాబట్టి సైన్స్కి ఐవీఎఫ్ఏ. కానీ ఐవీఎఫ్ చేసినా మీకు ఫలితం ఉండకపోవచ్చు ఇప్పుడు. ఎందుకని ఆల్రెడీ ఆవిడ ఒక భూమి దగ్గరికి వెళ్ళి విత్తనాలు చల్లాలంటే దారి ఉండాలి. ఈ దారిని వాడుకోకుండా కొన్నాళ్ళు వదిలేశారనుకోండి, ఇప్పుడు సడన్గా మీరు వాడాలని చెప్పి వెళ్ళినా ఆ దారి పూడుకుపోయి ఉంటుంది. అప్పుడు మరి ఆ లోపల ఉన్న ఆ క్రిములు కీటకాలని, ఆ చెదలు పురుగులు పుట్టలు పాము గుట్టల్ని తొలగించుకోకుండా మీరు సడన్గా లోపలికి వెళ్ళి డైరెక్ట్గా విమానంలో నుంచి వెళ్ళి, ఐవీఎఫ్ అంటే విమానంలో నుంచి వెళ్ళటం, వెళ్ళి విత్తనాలు చల్లేస్తున్నారు. లోపల పురుగు ఉంది, ఆ పురుగు తినేస్తూ ఉంటుంది. ముందు పురుగును తొలగించాలి ఫస్ట్. ఆ పురుగును తొలగించకపోతే మీరు విత్తనాలు చల్లినా ఫలితం రాదు. తర్వాత రెండోది, న్యాచురల్గా కావాలంటే ఈ దారి కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఆ చెదపురుగులు గుట్టల్ని పాము గుట్టల్ని అన్నిటినీ మీరు తొలగించాలి. ఎలా? దానికి మందు పెట్టాలి. ఒక డ్రమ్ము నీళ్ళు తీసుకుని దాంట్లో చెదపురుగుల మందు పాము మందు కలిపి ఆ గుట్టల మీద గుమ్మరించుకుంటా వెళ్ళిపోతే ఆ మందు దెబ్బకి పురుగులు చచ్చిపోతాయి, ఆ నీళ్ళ దెబ్బకి గుట్టలు కరిగిపోతాయి, మీకు దారి ఏర్పడింది. ఓకే. ఇట్లాగే మనం మందులతోనే అది చేయొచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, మీ విషయంలో అంటే ట్యూబులు మామూలుగా మూసుకుపోయిన వాళ్ళకి మనం మందులతోనే ఓపెన్ చేసేస్తాం, చక్కగా పిల్లలు పుట్టించేటట్టు చేస్తాం. కానీ ఇక్కడ మీ విషయంలోకి వచ్చేటప్పటికి ఏమైందంటే, మామూలుగా మూసుకుపోయినవి కాదవి, కావాలని డాక్టర్లు కత్తిరి పట్టుకుని కట్ చేసి కుట్లేసేసారు, గట్టిగా కుట్టేసేసారు. కాబట్టి ఇది రీకెనలైజేషన్ అనేది కంపల్సరీ చేయాలి. కత్తితో కట్ చేశారు కాబట్టి కత్తిరితోనే ఓపెన్ చేయాలి. అలాగని ఓపెన్ చేసేది ఇప్పుడు సడన్గా ఓపెన్ చేసేస్తే లోపల ఉన్న పురుగు అంతా స్ప్రెడ్ అయింది. ఓకే. గేట్ వేసాము, ఆ గేట్ ఇటువైపు పురుగులు చేరినాయి, అటువైపు పురుగులు చేరలేదు, అటు అంతా బాగుంది. గేట్ వేసాం కాబట్టి ఇటు అంతా పురుగులు చేరినాయి. సడన్గా గేట్ని ఓపెన్ చేస్తే ఈ పురుగు అంతా అటు చేరిపోద్ది, గర్భసంచిలోకి వెళ్ళిపోద్ది. అలా కాకుండా ఏం చేయాలి, ముందు పురుగు పుట్రను అంతా చంపేయాలి. చంపాక చక్కగా ఇదంతా సాఫ్ చేసి చెత్త చెదారము క్లీన్ చేసిన తర్వాత గేట్ ఓపెన్ చేసుకోవాలి మనం లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ కూడా అంతే, అలాగే చేయాలి. మీకు ఫస్ట్ 2 నెలలు క్రిములకు వాడిస్తాం, తర్వాత హార్మోన్లకు వాడిస్తాం, ఆ తర్వాత ట్యూబులు ఓపెన్ చేసుకోవడానికి రీకెనలైజేషన్ ఆపరేషను మీ ఊరిలో చేసుకోండి. చక్కగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయిపోద్ది. ఇక ఐవీఎఫ్ కూడా అక్కర్లా, మీకు 2 ట్యూబులు ఓపెన్ చేయడానికి ఆపరేషన్ చేస్తారు, ప్లాస్టిక్ సర్జన్ రీకెనలైజేషన్ ఆపరేషన్ అనేది చేస్తారు. చక్కగా 30-40 వేల రూపాయలు పెట్టి అక్కడ చేంజ్ చేసుకున్నారనుకోండి, 2 ట్యూబులకి ఆపరేషన్ చేస్తే 1 ట్యూబ్ ఓపెన్ అయినా మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది. అలా కాకుండా ఈ ట్యూబులను అట్లాగే బ్లాక్లో పెట్టేసుకుని మీరు ప్రతి నెల 3 లక్షలు పెట్టి ఐవీఎఫ్ చేయించుకుంటే ప్రతి నెల 3 లక్షలు పోతాయి. అది వస్తుందో రాదో గ్యారంటీ లేదు. అలాగన్నా మనం ఒక్కసారి 30,000 పెట్టుకుని ఆ రీకెనలైజేషన్ చేయించుకుని దాన్ని ఓపెన్ చేయించేసుకుంటే, ఎందుకు ఓపెన్ చేయాలంటున్నాను, ఆల్రెడీ కత్తిరతో కుట్టేసి కట్ చేసి బిగిచేశారు కాబట్టి. దానంతగా అది పూడుకుపోయితే నేను మందులతోనే పూడిగా తీసేసేవాడిని. కాబట్టి అప్పుడు చేయించుకోండి. ఫస్ట్ మీరు మా దగ్గర టెస్టులు చేయించుకోండి, 2 నెలలు క్రిములకు వాడండి, 2 నెలలు హార్మోన్లకు వాడిన తర్వాత ట్యూబులు ఓపెన్ చేసుకుని ఆపరేషన్ చేయించుకుని ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయండి. మీ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చేస్తుంది.